వ్యవసాయ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ముందుకు వచ్చాం. ఎన్ని కష్టాలున్నా మిగతా ఇన్స్టాల్మెంట్ 10% వడ్డీతో మేము కడుతున్నాం. అయితే ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి రైతులకి, అందరితో తీరిపోయినవి కాదు. ఈ మెకనైజేషన్, ఫార్మ్ మెకనైజేషన్ దగ్గర నుంచి ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ మా ప్రభుత్వం తీసుకుంటుంది. ఆయన రైతులు పండించిన పంటలకి, ఇప్పుడు ఉదాహరణకు మిర్చి, తెలంగాణలో ఇంకా ఇబ్బందులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఆ రైతులను ఎట్టు కాపాడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మేము ఆలోచిస్తున్నాం. ఈరోజు నేను ఇప్పుడే బాధ్యతలు తీసుకున్నా, సమీక్షిస్తాం, రైతుల మధ్య ఉంటాం, రైతుల కోసం ఉంటాం. ఇది రైతు ప్రభుత్వం. ఇది ఆంధ్రప్రదేశ్ అగ్రి హబ్ కింద మారుస్తాం. రైతులకి నూతన వ్యవసాయ విధానంలో పెట్టుబడులు తక్కువ పెట్టి ఎక్కువ ఫలితం తీసుకునే దాంట్లో, కొత్త టెక్నాలజీ వాడే దాంట్లో ఎక్కడ రాజీ పడం. ఇతర రాష్ట్రాలతో పోటీ పడతాం. ఎక్కడ మోడర్న్ టెక్నాలజీ ఉందో వాటన్నిటిని కూడా యువ రైతులకి వాటిని వాళ్ళు అడాప్ట్ చేసుకొని, వ్యవసాయం అంటే అదేదో సెకండ్ గ్రేడ్, థర్డ్ గ్రేడ్ అనే అభిప్రాయం పోయే విధంగా రైతు కుటుంబాలు తీసుకొచ్చేదానికి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. నేను ఒకటే మాట చెప్తుండా, మేము డెడికేటెడ్గా వ్యవసాయం చేసే రైతుల కోసం మేమందరం కష్టపడతాం. మా టీము అధికారులు, మంచి అధికారులు దీంట్లో ఉన్నారు. అన్ని రంగాల్లో వ్యవసాయంలో ముందుకు పోయే విధంగా మేము చర్యలు తీసుకుంటాం. అదే దాని గురించి కూడా మేము సమీక్ష చేస్తాం, జరుగుతుంది. దాని విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోవాలో కూడా మేము సమీక్ష చేస్తాం. ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా ఉంది, దాంట్లో కూడా చర్చిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్. సార్ సైడ్ సార్ మొబైల్ సార్ బ్యాక్ సార్ సార్ మీ బ్యాక్